నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా. నేను భాస్కర హాస్పిటల్ షాపూర్ గండిమైసంలో చేస్తున్నానండి. ఈరోజు మనం ఒక ప్రాణాంతకమైన వ్యాధి గురించి తెలుసుకుందాం. అంటే ఈ మధ్య బాగా పెరుగుతుంది. దాన్నే గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటాం. జీబీఎస్ అని కూడా అనొచ్చు. ఇది రీసెంట్‌గా మన తెలుగు స్టేట్స్ లైక్ ఆంధ్రాలో, తెలంగాణలో బాగా ఈ కేసెస్ అన్నవి బాగా రావడం అనేది జరుగుతుందనమాట. ఈవెన్ పూణేలో కూడా చాలా కేసెస్ ఎక్కువైపోయాయి ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అన్నది. సో అసలు ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఇది ఒక రకమైన పక్షవాతం లాంటిది, కానీ పక్షవాతం కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా పక్షవాతం అనేది ఎలా వస్తుంది? ఏదో ఒక సైడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అయితే లెఫ్ట్ సైడ్ కాలు చెయ్యి పడిపోవడం లేదా రైట్ సైడ్ కాలు చెయ్యి పడిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్లో అలా కాదండి. మొత్తం ఓవరాల్గా బాడీ అంతా వీక్ అవుతుంది. దానిలో చేతులు కాళ్ళు ఏదో ఒకటి పడిపోవడం జరుగుతుంది కదా. ఇది అలా కాకుండా మొత్తం కంప్లీట్ మన బ్లేడర్ నుంచి, అంటే మనం యూరిన్ చేసే బ్లేడర్ మోషన్ వెళ్ళే, అంటే కంప్లీట్ లోపల ప్రేగులు అవయవాలు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకే ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి అని నేను చెప్తున్నాను. ఇది ఒక ఆటోజోమల్ డిసీజ్ అండి. ఆటోజోమల్ డిసీజ్ అంటే ఇది ఎందువల్ల వస్తుంది అంటే మన బాడీలో ఏదో ఒక వైరల్స్ అంటే వైరస్లు ఎఫెక్ట్ అవ్వడం వల్ల కానీ ఏదైనా ఇమ్యూనిటీ డౌన్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది ఫైట్ చేయడానికి యాక్టివ్ అవుతుంది అనమాట. ఈ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది మన వైరస్తో ఫైట్ చేసి ఆ వైరస్ చచ్చిపోయాక మన వ్యాధి నిరోధక శక్తి అన్నది డౌన్ అయిపోవాలి. కానీ వీళ్ళలో ఏమవుతుంది, ఆ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో అది డౌన్ అవ్వకుండా మన రోగ నిరోధక శక్తి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ పార్ట్స్ మీద, మన నర్వ్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మన నరాలు ఏవైతే ఉన్నాయో, మన కండరాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో ప్రతి అవయవం అనేది వీక్ అయిపోతుంది అనమాట. దీనిలో మెయిన్గా కనబడే లక్షణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నర్వ్స్ డ్యామేజ్ వల్ల, కండరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మన బాడీలో ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుందండి. చాలామంది ఊపిరి తీసుకోవడం ఇబ్బంది, ఎందుకంటే మన మజిల్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. ఈవెన్ టాయిలెట్ యూరిన్ కూడా రాదు. మనం యూరిన్ పైప్ వేసి యూరిన్ వెళ్ళాలి, ఎందుకంటే ఈవెన్ బ్లేడర్ మజిల్ అది కూడా వీక్ అవుతుంది. ఊపిరి తీసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు అంటే మన చెస్ట్ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల మనకి వెంటిలేటర్ కూడా పెట్టాల్సిన అవసరం అనేది వస్తుంది. కొన్నిసార్లు అసాధారణంగా మనకి బీపీ పెరగడం లేదా హార్ట్ రేట్ అనేది బాగా పెరిగిపోవడం, ఈ కండరాల నొప్పులు, కండరాల జలదరింపు, కాళ్ళు చేతులు మంటలు, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్లో కనబడుతూ ఉంటుందండి. సో దీని యొక్క లక్షణాలు మ్యాక్సిమం, దీనికి కారణాలు చెప్పాయి కదండి, రోగ నిరోధక శక్తి వ్యవస్థ దెబ్బతినడం వల్లనే వస్తుంది. సో ఆ రోగ నిరోధక శక్తి దెబ్బతినడానికి గల కారణాలు చాలా ఉంటాయి. మెయిన్గా కోవిడ్ వైరస్ కానీ, ఈవెన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అంటాం, అంటే మనకి కోల్డ్ కాఫ్ ఇవన్నీ వస్తాయి కదా, ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కానీ ఇలా మనకి వేరే చాలా కారణాలు అనేవి ఉంటూ ఉంటాయండి. కొన్నిసార్లు ఈ మధ్య వ్యాక్సినేషన్, అంటే కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ తర్వాత కూడా ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్స్ అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది బాగా పెరిగిపోవడం జరిగింది. దీనికి కంప్లీట్గా మీరు స్టార్టింగ్లోనే ఫస్ట్ 7 డేస్లోనే వస్తే మీకు ఈ కండరాల బలహీనత తగ్గడమే కాకుండా మీకు ట్రీట్మెంట్ అనేది ఒక 1 మంత్లో మినిమం 1 మంత్ టైం అయితే పడుతుందంట. 1 మంత్లో మనం మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి మనం కరెక్ట్ టైంలో ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అంటాం, మన వ్యాధి నిరోధక శక్తి అన్నది ఇమ్యునోగ్లోబులిన్స్ పెరగడానికి ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మనకి తొందరగా మనకి తగ్గే అవకాశాలు ఉంటాయి. అదే మనం తీసుకోకపోవడం వల్ల, లేట్ చేయడం వల్ల పర్మనెంట్గా మనకి లైఫ్, అంటే మన ప్రాణానికే ప్రమాదం. అంటే లైక్ ఊపిరి తీసుకోవడం ఆగిపోయి, ఊపిరితిత్తులో నిమ్ము రావడం కానీ, నిమోనియా లాగా దగ్గు రావడం కానీ, లేదా కంప్లీట్ బెడ్ రిడన్ అనమాట, అంటే పక్షవాతం మారిపోయే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఈ ట్రీట్మెంట్ అనేది అంటే లైక్ ట్రీట్మెంట్ అనేది ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిదండి. ఈ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మెయిన్గా ఇవి కొంచెం క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు, అంటే సమ్మర్ నుంచి వింటర్ నుంచి అలా మనకి చేంజ్ అవుతుంది కదా నెక్స్ట్ క్లైమేట్, ఆ టైంలో మనకి ఈ వ్యాధి అనేది ఎక్కువగా మనకి ఈ వైరస్లు స్ప్రెడ్ అయ్యే టైంలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో దీనికి మంచిగా ప్రాపర్ ఫుడ్ అనేది తీసుకోవాలి. లైక్ ఏ ఫుడ్ తినాలి అంటే లైక్ ఎక్కువగా
ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానీ, విటమిన్ సి ఫుడ్స్, ఇమ్యూనిటీ పెరగడానికి ఎక్కువ తీసుకునే ఫుడ్స్ లైక్ ఆరెంజెస్, పపాయ, కివి ఇలాంటివి, లేదా ప్రోటీన్స్ లైక్ ఎగ్స్, మిల్క్ ఇలాంటివి బాగా తీసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.